మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు. అందరూ తీయండి, పర్లేదు, అందరూ తీయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనం చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చాలు. ప్రియమైన సంఘమా, ఈ రోజు నాడు పునరుత్థాన పండుగ ఈస్టర్ అనేసి ప్రపంచమంతా కూడా పండుగ పేరు మీద చాలా అడవుడి చేస్తారు. సంతోషం. పునరుత్థానం గురించి చెప్పడం అనేది చాలా విలువైన అంశం. ఒక ప్రత్యేకత ఉంది క్రీస్తులో. అంటే సాధారణంగా మనిషి పుడతాడు, సాధారణంగా జీవిస్తాడు, సాధారణంగా మరణానికి వెళ్ళిపోతాడు. మరి అసాధారణం ఏంటి దీంట్లో? సాధారణంగా పుడతాం అనేది ఒక తల్లి తండ్రి ద్వారా ఒక బిడ్డ వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అసాధారణ వ్యక్తి అయిన, ప్రపంచానికి ఆయన అసాధారణ వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయిన. అలా కనిపిస్తాడు అందరికి. చూడండి, ఏంటంటే కనుక సాధారణంగా పుట్టుకలాగా ఆయన రాలా. పుట్టుకలో కూడా అసాధారణం కనపడద్ది, పుట్టుకలో కూడా స్పెషాలిటీ కనపడద్ది. ఆయన తండ్రి లేనివాడుగా కన్య గర్భము ద్వారా లోకానికి రావటం. అంటే దాని అర్థం ఏంటంటే జన్మ పాపం లేకుండా రావటం. ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి పురుషులు వచ్చారు. అక్కడి నుంచి జన్మ పాపము అందరికీ వచ్చేసింది. పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వల్ల గర్భములో పిల్లగా ఏర్పడి శిశువుగా ఏర్పడి వచ్చి ఆయన లోకములకు రావటం జరిగింది. అంటే పుట్టుకలో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. జన్మ పాపము లేకుండా పుట్టటం, స్త్రీ నుండి స్త్రీ యందు పుట్టాడు. ఇది అసాధారణ పరిస్థితి. అంటే అసాధారణ వ్యక్తికి ఉండే లక్షణాల్లో ప్రతి ఘట్టంలో కూడా మీకు పరిచయం చేస్తున్నా. పుట్టుకలో ఆయన స్పెషాలిటీ ఉంది, అసాధారణ వ్యక్తి. రెండవది జీవితం, అద్భుతమైన జీవితం అండి. 33.5 ఏళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యన, మానవుల మధ్యన జీవించాడు. ఎట్లా జీవించాడంటే కనుక నేను చెప్తా ఉంటాను అనేక సార్లు, పాపాత్మల మధ్యన. మనిషి పాపి, బలహీనుడు, దోషి, అర్థమవుతుందా? అలాంటి పాప నియమాలతో ఉన్న మనుషుల మధ్యన పాపము లేకుండా బ్రతకటం ఎంత గొప్ప స్పెషాలిటీ అండి అది. అందుకని అసాధారణ వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఈ ప్రపంచానికి. ఆయన ఏ పాపము లేకుండా బ్రతకటవండి. అడుగడుగున పాప నియమాలతో ఉండి పాపాన్ని ప్రేరేపించే మనుషుల మధ్యన ప్రేరేపణకు లోబడకుండా, ఏమండి, వాళ్ళకున్న బలహీనతలు పడిపోకుండా అసలు ఎట్లా పెరిగాడండి ఆయన. ఆయన సంపూర్ణ మానవుడు, మళ్ళీ దేహమును ధరించుకున్న సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవత్వంతో కూడా ఉన్నాడు. కానీ సంపూర్ణ మానవుడు కూడా, దేహము కూడా ఉంది. భోంచేశాడు ఆయన, వాటర్ తీసుకున్నాడు ఆయన, జీవనశైలి మామూలు మనలాగా. అయినా సరే ఈ పాప దేహముతో, అంటే పాప నియమములతో ఉన్న మనుషుల మధ్యన ఈ దేహములో ఎలా బ్రతికాడంటే కనుక అద్భుతమైన పరిస్థితిగా. చదవమాట, సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డాడు. ఎన్నాళ్ళు? 30 పుట్టిన దగ్గర శ్రమలండి ఆయనకి. పోనీ బాల్యదేశం 7-8 ఏళ్ళు తీసేసినా సరే అక్కడి నుంచి కొంత ఊహ వస్తుంది కదా. అక్కడి నుంచి ఎన్ని శ్రమలో, ఎన్ని మాటలు, వాళ్ళ తల్లినని, తండ్రిగా ఉన్న యోసేపునని, తర్వాత వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు కూడా భయంకరంగా మాట్లాడటం, తమ్ముళ్ళు ఆయన వెలేయటం, ఇవన్నీ కూడా మరియమ్మను కూడా వెలేయటము, ఇవన్నీ కూడా అయినా సరే ఎలా ఉన్నా అంట, పాపము లేనివాడుగా. ఏమండి నేను అంటాను, ఇంట్లో వాళ్ళు కూడా వెలేసినప్పుడు ఒక్క మాట కూడా కోపం రాకుండా ఎలా ఉందండి? రాలా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి అసలు మీ స్టైల్లోకి వెళ్ళండి. ఒకసారి ఇంట్లో నుంచి మీ కోళ్ళను వెళ్ళేయండి, ఏమంటుంది? బాయ్ టాటా అంటదా? ఆమె స్వార్థంగా ఉండి అక్కడ బాగుంటే అది వేరే విషయంలేండి. ఏమి ఇవ్వకుండా ఇంట్లోంచి వెళ్ళేయండి మీ కొడుకుని, మీ వాళ్ళ కోళ్ళని, లేకపోతే ఊరిని వెళ్ళిపోద్ది అలాగా. పోనీ ఇక్కడ మౌనంగా ఉండి నువ్వు రాకాసి కాబట్టి బయటికి వెళ్ళి ఏమంటుంది? మా అత్త రాకాసి అంటది. అని ఈ పాపం కూడా ఒక్క గుణుగుడు కానీ సనుడు కానీ లేకుండా, ఏ పాపం లేకుండా జీవించడు యేసు ప్రభువారు. ఆయన అసాధారణ వ్యక్తి.
ఏ కపటం కూడా లేదండి, ఏ అబద్ధం లేదండి, ఏ పాపము లేదండి. ఎవరైనా దొరుకుతారా? చూపించండి మరి, ప్రపంచం వెళ్ళి ఎవరు లేరు. జీవితంలో అసాధారణ వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత మరణం, మనిషికి సాధారణంగా మరణం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు సమాధికి. పేషెంట్గా ఉండవచ్చు, ఏదో బస్సు గుద్దినా లేకపోతే యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఇంకో రకం మొత్తానికి వృద్ధాప్యం వచ్చిందా వెళ్ళిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము అలా రాలా. ఆ మరణంలో ఇంకా స్పెషాలిటీ ఉంది. ఏంటంటే కనుక ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్న మరణం, ఇచ్చుకున్న మరణం ఆయన పుచ్చుకున్నాడు. ఎవరి కోసం? నీ కొరకు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. అంటే ఆయన మరణం యవ్వన ప్రాయంలో ఉన్నవాడు. ఏమండి, మానవ దేహంలో ఉన్న ప్రతి మనిషికి చిన్న ములుగుచ్చుకుంటేనే ఎంత బాధేస్తుందో, ఎంత జాగ్రత్త. ఇంటికి కుక్కలు కాపలా పెడతాం, డబ్బులు పోలీసులు కాపలా పెడతాం, మిలిటరీ వాళ్ళని కాపలా. ఎందుకని? నీ ప్రాణమే అంత తీపి నీకు. నీ ప్రాణం అంటే అంత నిజమే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు గమనించండి, ఆయన మరణము గురించి మరణించకముందే ఆయన తెలుసు, ఎలా మరణిస్తానో కూడా తెలుసు ఆయన. ఆయన ఎంత దాన్ని ఏమంటారు, ఎనర్జీగా ఉన్నాడండి ఆయన, ఎంత పవర్ఫుల్గా ఉన్నాడండి ఆయన. ఇప్పుడు ఉదాహరణకి నేను చెబుతా అప్పుడప్పుడు మిమ్మల్ని, వచ్చే వారానికల్లా నువ్వు చచ్చిపోతావంటే ఫోన్ వచ్చే సంవత్సరం వారం వద్దులే, మరి దగ్గర బాగోదులే, మీరు ఎలా ఉంటారు? మన సామాన్యంగా ఆలోచించుకుందామండి. మానవ దేహంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు గమనించండి, ఆయన ఊహొచ్చిన దగ్గర నుంచి ఆయన తెలుసు మరణం, ఎలా మరణిస్తాను, ఎలాగ నన్ను దెబ్బలు కొడతారు, మొత్తం ఆయన తెలుసు. ఆయన ఎలా ఉన్నాడు? ఒక సంవత్సరం తర్వాత నువ్వు చనిపోతావు, నువ్వు ఎలా ఉంటావు చెప్పరే? ఇప్పుడు వచ్చిపోతావు. అక్కడ దాకా ఎందుకు? రేపటి నుంచి ఆహారం మానేస్తావు, తర్వాత 2 వారాల తర్వాత బెడ్ ఎక్కేస్తావు. తర్వాత ఒక ఆమె ఎలా చనిపోయింది, మధ్యన పేపర్లో కూడా పడింది. ఎవరో శుద్ధశక్తులు చేసేవాడు చెప్పాడంట, అమ్మ నువ్వు 2 నెలలు చచ్చిపోతావు అనేసి. చచ్చిపోయిన తప్పమని, ఇంకా నాకెందుకు ఈ జీవితం? ఉరేసుకుంది ఇంకెందుకు నా జీవితం? ఇంకా అది జరిగేది కాదు, సచ్చేది కాదు. ఆడాడు వచ్చాడు డబ్బుల కోసం, భయపెట్టేశాడు. అంటే మనిషికి మరణం అంటే అంత భయం. కానీ ఎప్పుడు మరణిస్తానో తెలుసు ఆయనకి, ఎప్పుడు ఎలాగ కొడతారో తెలుసు ఆయనకి, ఎంత భయంకరమైన శిక్ష వస్తుందో కూడా తెలుసు ఆయనకి. ఒక రకమైన శిక్ష ఆయనకు వచ్చింది. ఏమండి, మాటలతో హింసించారా? ఏమండి, క్రియలతో ఒక రకంగా ఉమ్మేశారా? ముళ్ళకిరడం పెట్టారా? గుద్దారా? పిడుగులు గుద్దారా? కొడదెబ్బలు కొడుతున్నారా? చివరికి మీకులతో ఏంటండి హింస? భయంకర. అది తెలిసి కూడా ఎక్కడ కూడా బలాన్ని తగ్గించలా. శిష్యుల ముందు నీరసంగా దిగాలుగా లేడైనా. అందుకే క్రైస్తవులకు ఉన్న గొప్ప వరం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ధరించుకున్న తర్వాత అదే రూట్లో ఉండాలి మనం. అలా ఉండగలిగితే అసలు మీ కుటుంబీకులు కదిలిపోతారు. అలా ఉండగలిగే శ్రమల్లో, నిందల్లో, బాధల్లో, కరువుల్లో, ఖడ్గాల, వ్యాధుల్లో, బాధల్లో అన్నింటిలో కూడా యేసు వలే ఉండటానికి ఇష్టపడితే కనుక పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, ఉంచగలడు ఆయన. అలా ఉంటే కదిలిపోతారు అందరు కూడా. ఏంటండి ఇంత విచిత్రం, ఇంతైన జీవితం ఏంటండి, ఎలా ఉంటుందండి ఈ అమ్మాయి, ఎలా ఉంటుందండి అబ్బాయి, ఈ శ్రమంలో, కష్టాల్లో, బాధలు ఎంత నవ్వుతూ ఆనందంగా గంతులేస్తున్నాడు. కదలరాళ్ళు, అంత గొప్పగా ఉన్నాడు ఆయన. శ్రమలో వచ్చినప్పుడు గమనించండి, ఆయన కృంగిపోల స్పెషాలిటీ అది. రెండవది, మరణానికి వెళుతున్న పరిస్థితి గమనించండి. ప్రపంచ మానవులందరూ పాపాల కొరకు మరణించే స్పెషాలిటీ, అసాధారణ కార్యక్రమం అది, అసాధారణమైన పరిస్థితి అది. అందుకే అంటున్నమాట, నాకు ప్రభువు అలాంటి కార్యక్రమాలు, అలాంటి దశల గుండా వెళుతున్నప్పుడు, ఆ దశల గుండా ఫస్ట్ ఎవరైనా సరే ఎక్కడ ఫెయిల్ అయిపోయారు? జన్మలోనే ఫెయిల్ అయిపోయారు. ఒకవేళ జన్మ పక్కన పడి కొంచెం ముందుకు వచ్చామనుకోండి, జీవితంలో ఫెయిల్ అయిపోయారు. నన్ను ప్రేమించి నా కోసం ప్రేమించి ఎవడలేడు, ఇంకా అయిపోయింది, క్లోజ్. మరి ఎంత అసాధారణమైన వ్యక్తిని, అంత అసాధారణమైన దేవుణ్ణి గమనించండి. గొప్ప దేవుణ్ణి కాకుండా మరొకరిని నమ్మగలవా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలైన గొప్ప కార్యం ఏంటి? ఇప్పుడు ఈరోజు ఈస్టర్ చెప్పుకుంటున్నా కదా, అది సమాధిని జయించి లేచాడు 3వ దినాన్న. దేవుని నామమున స్తోత్రం. పునరుత్థానం అర్థం ఏంటంటే, తిరిగి లేచి మళ్ళీ చనిపోకూడదు. కొంతమంది సమాధి లేచారు, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ మనం చనిపోయారు వాళ్ళు. కానీ ఈయన చనిపోలే. పునరుత్థానం మాధుర్యం అది.
అక్కడ ఉన్న కూడా ఆయన అసాధారణ వ్యక్తి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసాధారణ పరిశ్రమంటారా, నిజమైన దేవుడు పిల్లలకి ఉపయోగపడే మాదిరికరమైన జీవిగా ఉండాలి, పిల్లలకు ఉపయోగపడే మాదిరికరమైన జీవిగా ఉండాలి. తర్వాత స్త్రీలకి ఏంటి, పురుషులకి ఏంటి, అందరికీ ఏ వేదన లేకుండా అందరికీ ఉపయోగపడే మాదిరికరమైన జీవితం ఉన్నవాడు యేసయ్య. పిల్లలు చెప్పాలంటే యేసయ్య చిన్న వయసులో ఎంత చక్కగా ఉన్నాడు చూసా, తప్పు లేకుండా అని చెప్పగలవు. ఆయన ఎంత శాంతంగా ఉన్నాడో, చెల్లపిల్లని దగ్గర తెచ్చుకుని చక్కగా ముద్దులాడేవాడు, మాటలు చెప్పేవాడు ఆయన, అలా చెప్పొచ్చు. ఇంకా పెద్దవాళ్ళకి ఏంటి, ఒక రకంగా బైబిల్ అంతా వాళ్ళకి, బైబిల్ అంతా వాళ్ళకే మొత్తం అంతా కూడా. భార్యకి ఏం కావాలో సరిపోయిన వాడు అని చెప్పగలవాడు, ఎందుకంటే ఆయన ఓర్పు గలవాడు. భార్య ఏది కావాలో ఆయన చెప్పగలడు, ఆయన అలా ఉన్నాడు. భర్తకి ఏం కావాలో చెప్పగలడు, అలా ఉన్నాడు ప్రాక్టికల్గా. ఇక ఎవరని తీసుకోండి, అత్తలకేంటి మామలకేంటి, ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉన్న మహా గొప్ప అసాధారణ వ్యక్తి అయినా. మరొక చూపించండి. నాలుగంతా బయటపెట్టి కరక పట్టుకుని కత్తి పట్టుకుని రండిరా అంటే పిల్లడు వస్తాడా? మా దేవుడు నా యేసయ్య శాంతంగా మాట్లాడి, ఓర్పుగా మాట్లాడి, చిన్నపిల్లలతో కూడా దగ్గరికి తీసుకునే అంత శాంతంగా ఉండేవాడు ఆయన. అసాధారణ వ్యక్తులు ఎందుకంటున్నానంటే, సాధారణం ఏంటంటే కోపాలు తాపాలు. చిన్న పిల్లలు కూడా రెక్కేస్తా చూడండి, చిన్నపిల్లలు రెక్కేస్తారు అమ్మని. అది కూడా లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాడి వరకు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఉపయోగపడే పర్సన్గా అసాధారణ వ్యక్తిగా మన యేసు ప్రభువు వారు కనిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనందరికీ కూడా గమనించిన విషయం ఏంటంటే, ఆయన సమాధి చేయబడిన తర్వాత సీలేశారు. మళ్ళా సీలేసడం ఎందుకని? ఇంకొక మాట విచిత్రం ఏంటంటే, ఎక్కడన్నా చనిపోకుండా బతుకున్న వాళ్ళకి సెక్యూరిటీ పెడతా, సెక్యూరిటీ. అవునా కదా? వింటున్నారా? బాగా వాక్యం వింటున్నారా? శవాన్ని సెక్యూరిటీ ఏంటండి? శవాన్ని సెక్యూరిటీ ఏంటి? ఆ బంట్రోతుల్ని మళ్ళీ అండి సీలు, గవర్నమెంట్ సీలేసారండి. దేనికి? సమాధికి సెక్యూరిటీ. మళ్ళా బతుకున్న వాళ్ళకి సెక్యూరిటీ అనేది వేరే విషయం, కానీ శవాన్ని సెక్యూరిటీ ఏంటి? అందుకని ఎవరో అసాధారణ వ్యక్తి. అన్నిట్లో కూడా స్పెషాలిటీ అండి ఈయనలో. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మనందరం కూడా గమనించండి, అద్భుతమైన జీవితం ఏంటంటే, చనిపోయిన వాడు తిరిగి లేచిన మహా గొప్ప సవాలవంతమైన జీవైన ప్రపంచానికి. దేవుని నామానికి స్తోత్రం. అది బతుకున్నప్పుడు అండి, ఇంకా చెప్పాలని చాలా టైం కాదు మనకి. నిజంగా ఎన్ని కార్యాలండి. ముట్టుకుంటే వస్త్రోపచంగా ముట్టుకుంటే రోగాలు పోయినాయి. ఆయన మాట ఇస్తే మాత్రం, సెలవు ఇస్తే మాత్రం వెంటనే ఎక్కడో ఉన్నా జబ్బులు పోయినాయి. అసలు ఎంత అద్భుతమైన జీవండి ఆయన. జీవితంలో స్పెషాలిటీ, అసాధారణ వ్యక్తి ఆయన. చెప్పుకుంటూ పోతే ఇంకా ఆయన లేవటమే కాకుండా అందరికి కనిపించాడు. దేవుడు గమనించండి, సమాధిని జయించిన తర్వాత కనిపించి మళ్ళా పరలోకం ఆరోహణమయ్యాడు అని పరలోక సంబంధి, పరలోకంలో ఉండేవాడు దేవుడు. మన మట్టి దేహంతో మట్టి లోకంలో ఉండేవాళ్ళం. అందరూ చూస్తే ఉండగానే ఆయన పరలోకము వెళ్ళిపోయాడు. ఇంకో స్పెషాలిటీ చెప్పమంటారా? అనాథులుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి పంపించేశాడు ఇక్కడికి. దేవుని నామమున స్తోత్రం. ఆయన వచ్చాడు, నీలోకి వచ్చాడు. ఆయన వచ్చాడు లోకములోకి, ఎప్పుడో నీలోకి వచ్చాడు. నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత నీలోకి వచ్చాడు ఆయన. దాని మీద ప్రసంగం చేశావు అద్భుతంగా. దేవుడు చెప్పిన మాటలు అందించా మీకు. ఆయన నీలోకి వచ్చాడు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. పుట్టుకలో అసాధారణ వ్యక్తిగా మనకు కనపడతాడు. అందరిలాగా సాధారణ వ్యక్తిగా పుట్టలైన. రెండవది, జీవితంలో అసాధారణ వ్యక్తిగా కనపడతాడు. అందరిలాగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాడు, ఏ పాపం లేకుండా. అంతేకాకుండా అనేక గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు చేశాడు ఆయన. ఎవరి వల్ల ప్రపంచంలో ఎంతవరకు ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చెయ్యలేదు, అంత కెపాసిటీ లేదు. మూడవది, మరణం ఒక స్పెషాలిటీ. ఆయన అందరి కొరకు, అందరి పాపముల కొరకు శాపగ్రస్తమైపోయి మరణించాడు. నాలుగవది, పునరుత్థాన దేవుడిగా. మూడవదన్నా లేచాడు, అసాధారణ వ్యక్తిగా. అందరికి కనిపించి పరలోకం వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు ఆల్రెడీ. ఇంత గొప్ప సిస్టమ్ అంతా కూడా ఎక్కడైనా ఎవరిలోనే జరిగిందా? మరి ఇంకేం చేయగలవు ఇప్పుడు నువ్వు? ఇంకెందుకు నోరు మూసుకుంటున్నావు ఇంకా నువ్వు? ఇంత అసాధారణ దేవుణ్ణి, అసాధారణమైన వ్యక్తిని, అసాధారణమైన గొప్ప గొప్ప కాలేసి గొప్ప
నమ్ముకున్న తర్వాత ఎందుకు నువ్వు బాగుపడతావు? చావంటే భయమా? మాట అంటే పడవా? శ్రమ అంటే రానివ్వా? మరి ఆయన శ్రమల గుండా వెళుతూ ప్రపంచానికే వెలుగ్గా ఉన్నాడు, నిందల గుండా వెళుతూ బాగా ఉన్నాడు, ఎన్నో అపోహలు అపాలు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని ప్రేమించాడు ఆయన. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన నేరుగా నీలోకే వచ్చాడు కదా, ఇంకెంత గొప్పగా ఉండాలి నువ్వు? దేవుని నామానికి స్తోత్రం. ఈస్టర్ అంటే పప్పు వండుకొని తర్వాత బిర్యానీ వండుకొని కొత్త బట్టలు వేసుకొని అయిపోయింది పండుగ అనుకోవడం కోసం కాదండి. ఈ సందేశంలో ఉన్న మర్మాలు తెలుసుకుంటే నేను ఎందుకు ఉండకూడదు అలాగా? ఆ దేవుడే నాలో ఉన్నాడు కదా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, పరిశుద్ధంగా ఉన్న దేవుడు, ఆయన నన్ను ప్రేమించి నాలోకే వచ్చాడు ఆయన. అసలు నేను ఎలా ఉండాలి ప్రపంచానికి? వింతగా ఉండాలి, ఆశ్చర్యంగా ఉండాలి, స్పెషాలిటీ రావాలి. ప్రేమ విషయంలో, తగ్గింపు విషయంలో, ఓర్పు విషయంలో, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలన్నీ కూడా మనలోనే ఉంటాయండి. ఇంకెక్కడ ఉంటాయండి? మీరు ఎక్కడ దొరికితే ఎందుకు మీరు బలహీనపడుతున్నారు బిడ్డలారా? పునరుద్ధరణ శక్తి ఏంటో మనకు రుజువుగా ఉంది అక్కడ. బండ బద్దలైంది అక్కడ, సమాధి బండ. అంత పవర్ఫుల్ గాడ్ నీలోనే ఉన్నాడు. దేవుడు గడిగా చదవడం మాట మత్తయి సువార్తలో చక్కని మాట. లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుగ చూసి గట్టిగా గంభీరంగా రండి, అనేక మంది చెప్పండి, అనేక మంది తెలియపోతారు, శిష్యులకి పెద్దవాళ్ళకి అందరూ చెప్పాలి. ఎందుకంటే కనుక లేచిన మనగాడు, గొప్పవాడు, దొంగవాడు ప్రపంచంలో మాకు లేరు, నా యేసు తప్ప. చెప్ప ఇక్కడ కూడా మారవా బిడ్డ, ఇక్కడ కదలవా బిడ్డ? ఆయన ఎక్కడమే కాకుండా మహిమ దేహముతో పక్కకి వెళ్ళాడు. నాకు కూడా అలాంటి దేహం రాబోతుంది. ఇది స్పెషాలిటీ. దేవుడు నా పరిస్థితి గట్టిగా యేసు ఏమై ఉన్నాడు, పరలోకంలో ఎలా ఉండబోతున్నాడు, ఆయన పక్కనే ఉండబోతున్నా మహిమ దేహంతో మనము. చాలదా ఆ జీవితం ఇంక నీకు? చదువు మాట. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూడము కనుక ఆయన పోలి ఉందుము, ఆయన దగ్గర ఉంటాము, ఆయనతోనే ఉంటాము. దూతలందరూ డౌన్లో ఉంటారు, దూతలందరూ సేవకులుగా ఉంటారు, మన డౌన్లో ఉంటారు. ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలు బట్టో స్తుతి మహిమ అంటూ పొగుడుతున్న దూతలందరూ కూడా మనకంటే తక్కువ స్థాయిలో ఉంచాడు దేవుడు. నిన్ను మహిమ దేహముతో, ఆయన దేహముతో ఉంచి ఆయన పక్కనే కూర్చోబెట్టబోతున్నాడు ఆయన. ఇదే నిజమైన స్పెషాలిటీ. దేవుని నా మన స్తోత్రం. ఈ దేహ శరీరము మహిమ గల శరీరముగా మార్చే గొప్ప దేవుడు ఉన్నాడు నాలోనే. బిడ్డ, నేను ఒంటరిగా వదిలిపెట్టలా, నీతోనే ఉన్నా. నమ్మి బాప్తిసం అందుకున్నావా? నేను నీలోకి వచ్చేసాను కాబట్టి నీలోనే ఉన్నా. కాబట్టి నిరుత్సాహపడద్దు, వేదన పడద్దు, ఆధారపడద్దు, ప్రీతంగా ఉండద్దు. సరైన నిందలు ఏమైనా సరే ధైర్యంగా ఉండవు. ఎందుకంటే ప్రపంచానికి కావాల్సిన నువ్వు కావాలి, ప్రపంచాన్ని నువ్వు కావాలి, సమాజాన్ని నువ్వు కావాలి, నీ కుటుంబాన్ని నువ్వు కావాలి. నువ్వు తప్ప మరొకరు లేరు. తక్కువ అంచనా వేసుకోబాకండి. డబ్బులు లేవనేసి, గింజ తాగుతున్నావు అనేసి, బట్టలు సరిగ్గా లేవనేసి ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? వాటిని బట్టి నీ రేంజి, ఆస్తులను బట్టి నీ రేంజి, పొలాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, కట్నాలను బట్టి, వాటిని బట్టి నీ రేంజి. నో. ఆత్మీయమైన జీవితంలో ఉన్న మాధుర్యం ఏంటంటే ఇప్పుడు నాలోనే ఉన్నాడు ఇంత సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామం గడిగా. రెండవది, చనిపోయి తిరిగి లేకపోతున్నా. ఎలాగైతే లేచాడు, పునరుద్ధరణ శక్తులు లేకపోతున్నా, నేను ఆయన రాకడ ఎత్తబడబోతున్నా, అక్కడ మహిమ దేహముతో ఆయనతో పాటు అక్కడే కూర్చుంటా. యుగములు చావు లేదు. దేవుని నామం గడిగా. యుగములు చావు లేదు, ఆకలి లేదు, తప్పు లేదు, సంతోషముతో దేవదూతల వల్ల ఆనందంగా ఉంటాం. ఇది స్పెషాలిటీ. అసాధారణ వ్యక్తి ఎవరంటే యేసు తర్వాత నువ్వే. యేసు తర్వాత అసాధారణంగా జీవించే బలమైన జీవులు ఎవరంటే నువ్వే. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. అది కనిపిస్తుందా నీలో? మామూలుగా సిలువ అవతల ఉన్నప్పుడు అలాగే ఉన్నావు, సిలువ అవతల అలాగే ఉన్నావు, రాకడకి దగ్గర అవుతున్న కొద్దీ నీకు అలాగే ఉన్నా తప్ప మార్పేది. అందుకే బైబిల్లో ఉంది, రూపాంతరము చెందాలి. రూపాంతరము అని చెక్కాలి, నన్ను సరిచేయాలి. అనేక మంది దీవునికరంగా ఉండాలి, అనేక మంది మాదిరికరంగా ఉండాలి. దేహాన్ని నమ్ముకున్నావు, దేహాన్ని లోపడిపోయావు, ఆత్మ నశించిపోద్ది. లోకాన్ని నమ్ముకున్నావు, లోకాన్ని డౌన్ అయిపోయావు, నీ ఆత్మ నశించిపోద్ది. మనుషులు నమ్ముకున్నావు, మనుషుల పద్ధతులు వెళ్ళబట్టి కనుక
విడిపోతావని నరకానికి వెళ్ళిపోవచ్చు మోష, ఎందుకంటే వాళ్ళ రూటే అనుకున్నాడు. ఇంత జ్ఞానం ఉండి, ఇంత బలం ఉండి, ఇంత వాక్యం ఉండి, ఇంత సన్నిధి ఉండి, చక్కనైన ఆత్మీయ ప్రేమ ఉండి, ఇన్ని రకాలుగా ప్రేమగా పంచుతున్న దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసుకుంటూ దూరంగా ఉండి ఏమైపోతావు బిడ్డ నువ్వు? అసలు ఎలా ఉంటావు నువ్వు? నేను ముగించేస్తాను. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చక్కని మాట. 1 కొరింథీ 15 50 నుంచి 50 వరకు పాస్ అవుతాం. రక్త మాంసములు దేవుని రాజ్యం సంతరించుకున్నావు కాబట్టి సమాధికి పోవాల్సిందే, సమాధిలో మురిగిపోవాల్సిందే, ఇది పోవాల్సిందే. ఎముకలు ఎంత బలంగా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, నీ ముక్కు చూసి మురిసిపోతున్నావు కదా, అది మురిగిపోయేవే. ఇదిగో మీకు ఒక మర్మము తెలియపరుస్తున్నా. ఏంటది? మనమందరము నిద్రించుము గాని ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే రాబోతున్నాడు ఆయన. మనమందరము మార్పు సమాధిని బద్దలు చేసుకుని లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఈ మధ్య గ్యాప్ లో చిన్ని జీవితం బిడ్డలారా, మీరు ఎంతమంది భాగ్యవంతులండి. ఇక్కడ నా బాప్తిసం అందుకుని ఏ రక్తంలో కడగబడిన బిడ్డలుగా మీరు రాకడకు సిద్ధపడే గుంపులో ఉన్నారు. చిన్ని ప్రేమే, దగ్గరలో సమాధి, దగ్గరలో ఉంది, ఏసే రావడం దగ్గరలో ఉన్నాయన. ముందుకెళ్ళు. ఘోరం రవుతుంది. అప్పుడు మృతులు ఆటముతో రాబోతున్నాడు నేను తీసుకెళ్ళటం కోసం, సంగీతాలతో రాబోతుంది తీసుకెళ్ళటం కోసం. ఆయన వచ్చిన తర్వాత రెప్పపాట మార్పు పొందుకుంటాం. బతుకుంటే దేహం ఊడిపోద్ది, మరొక దేహం రాబోతుంది. చనిపోతే తిరిగి లెగిస్తాము, మరొక దేహం రాబోతుంది. అందరం అక్కడ కలుసుకుంటాం. ముందుకెళ్ళి అక్కడ నుంచి ఈ సేమేమో అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. బిడ్డలారా, బ్రతుకుంటే గమనించండి, ఈ దేహం మార్పు వచ్చేస్తుందండి. నువ్వు ఎన్ని తిన్నా సరే మళ్ళా మురుగుతూనే ఉంటావు. నువ్వు ఎన్ని రాసుకున్నా సరే మళ్ళా స్నానం చేసిన రాత్రికల్లా. ఇలాంటి దేహం ఏమవుద్దంట? మర్త్యమైపోయేది, క్షయమైపోయేదా. అక్షయం ధరించుకున్నా ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. లేదు, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మరణాన్ని జయించాడు. తర్వాత మనం జయించబోతున్నాం. ఇది నిజమైన హీరో అంటే నా యేసు హీరో, సూపర్ హీరో. ఆయన నమ్మాను కాబట్టి నేను హీరో. ఎందుకంటే మరణాన్ని జయించబోతున్నా. మరణమా నీ ముళ్ళ విడిచిపడకు. సిలువలో మరణాన్ని సిలువలో విడిచిన ఎవరైనా యేసు ప్రపంచానికి సవాల్. మరణము లేనివాడు, మరణము లేనివాడు మరణాన్ని సమాధిని బద్దలు చేసుకుని వచ్చి బయటకు వచ్చాడు ఆయన. ఎవరు నమ్ముతావు? కునిపెరిగా ఉండి ఈ లోకంలో కొన్నాళ్ళు బతికేసి 4 మాటలు చెప్పేసి సమాధిలో మురిగిపోయిన నమ్ముతావా? తిరిగి లేచిన వాడిని నమ్ముతావా? ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి వెలుగు రావాలి. యేసు ప్రభు వారు మరణాన్ని విడిచిపడేశాడు, సాతాను కోరని విడిచిపడేశాడు. చదవమాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే కదా. మరణాకల ముళ్ళు ఏంటమ్మా? పాపమే కదా. పాపం వల్ల వచ్చింది మరణమే కదా. అయినను క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉంది ఆరాధన, ఇక్కడ నిజమైన ఆరాధన. నాకు చావు లేదు, రాకడలో యేసుతో పాటు సంతోషంగా జీవించబోతున్నా. ఇక్కడ మొదలవ్వాలి ఆరాధన. అసలు ఆ నిరీక్షణ మీ అందరికీ ఉందా? సమాధి యువతలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, చిన్న శ్రమలకి, చిన్న కష్టాలకి ఊగిపోతూ పడిపోతూ ఏంటి దేవుడు అవమానకరంగా జీవించి నువ్వా రాకడలో ఎత్తబడతావా? నువ్వేం కోరుకుని వచ్చేవాడికి? నువ్వు ఏం కోరుకుని వచ్చావు? కోరికల పుట్ట. అది కావాలి, ఇది కావాలి, వాళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి, మనవడికి కావాలి, అది కావాలి. ఇన్ని పెట్టేసుకొని ఇస్తావా చేస్తావా. ఇంకా అమ్మాయి ఎవరి జీవితమైనా సరే దేవుని దగ్గర పడేయండి చాలు. ఆయనకు తెలుసు ప్రణాత్మ దేహాలు ఏం కావాలో. దేవుని నామమున స్తోత్రం. నీకు ఏ లోటు లేదు, ఒక్కటే లోటు మహిమ దేహముతో దేవుని దగ్గర కూర్చుంటాం అనే విషయం. అది నీకు గ్యారంటీ ఉందా? దాంట్లో సిద్ధపడుతున్నావా? ముగించేద్దాం. చదువు. క్రీస్తు యేసునందు లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. బాగుంది మాట. అందరూ చెప్పండి ఒకసారి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయింది, నాకు రిజర్వేషన్ అయిపోయింది. నాకు ఆయనతో ఉండబోతున్నాక నా ధైర్యమే ధైర్యం. బా ఏం కావాలమ్మా ఇంకా నాకు?
దేవుని నామమున స్తోత్రం. నేను ముగించేస్తున్న బిడ్డలారా, పునరుత్థాన సంబంధమైన పండుగ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సవాలు ఉందా, ఈ శక్తి ఉందా, ఈ బలం ఉందా, ఈ మేడ పొరలో అలా ఉంటే కనుక ఎందుకండి దిగాలుగా ఉంటారు, ఎందుకండి బలహీనంగా ఉంటారు, ఎందుకండి భయంతో ఉంటారు, ఎందుకండి ఏదో పోటున్నట్టుగా ఎవరో కావాలి ఏదో కావాలి, నా యేసు ఒక్కడు చాలు. ఎవరిని దింపాలో ఏ టైంలో రంగంలో కానీ దింపుతాడు ఆయన. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏమండి ఏది ముద్దు పెట్టవమ్మా నువ్వు, ఏసయ్య కౌగిట్లో ఉన్న ముద్దు పెట్టవమ్మా, ఎత్తుకుంటున్నామ్మా ముది మొచ్చు వరకు, ఆయన నమ్మ ఇంకెవరు లేరమ్మా. కాబట్టి పునరుత్థానం యొక్క శక్తి ప్రభావంతో ఉన్న వారి బిడ్డలంగా దీన శరీరం దాల్చిన ప్రస్తుతం దేవంతో ఉన్న మనందరం కూడా మహిమ దేహం దాచుకుపోతున్న నిరీక్షింతగా బిడ్డగా ఉండే వాళ్ళంగా అనేక మందికి మాదిరిగా ఉండండి. అనేక మంది మాదిరిగా చదవమ్మా, ముంచేద్దాం. సమస్తమును తన మహిమ శరీరముగా సమరూపం గలదానిగా ఎవరు ఇవ్వగలరండి? మీ అమ్మ 10 సబ్బులు వేస్తుందాం, తోమి ఇరుపు రాదు, నలుపు నలిపే. కానీ ఏ దేహం వస్తుంది తెలుసా? ఎలాంటి దేహం వస్తుంది మనకి? చావు లేని దేహం, సబ్బులతో పని లేదు, అర్థమవుతుందా? స్నోలు ఏంటంటే క్రీములతో పని లేదు, పౌడర్లతో పని లేదు, దగదగా మెరిసిపోతాం దేవదూతల్లాగా. దేవుని నామమున స్తోత్రం. కావాలా? సిద్ధంగా ఉండు, రా కలుద్దాం, వాక్యంలో బతుకుదాం. శ్రమైన నిందన ఎన్ని ఉన్నా సరే ప్రభా నువ్వు నాలో ఉన్నావు ప్రభా, నిరీక్షణతో ఉందాం. మన కుటుంబీకులకి మాదిరిగా ఉందాం, మన కుటుంబానికి బలం ఇద్దాం. ఏ అపజయ సంబంధమైన కార్యం వచ్చినా సరే ప్రభా ఏదో ముందు ఇంకోటి ఉందో ప్రభా నాకు మేలుకరమైంది, ఆ నిరీక్షణతో ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. గొప్ప విశ్వాస జీవితం జీవించి అనేక మందికి మాదిరిగా ఉందాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక.